ధర్మరాజు, బావా, మా తరఫున రాయబారానికి వెళ్ళాలి అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి అన్నాడు కృష్ణుడు. యుద్ధం అంటే ఇరువైపులా బంధునాశనం, శాంతి కుదిరేటట్లు చూడండి అన్నాడు ధర్మరాజు. ఒకవేళ కౌరవులు శాంతికి ఒప్పుకోకుంటే ఏం చేయాలి? యుద్ధం గురించి మాట్లాడవద్దా అన్నాడు కృష్ణుడు. తప్పదు అనుకుంటే యుద్ధం చేద్దాము అన్నాడు ధర్మజుడు. ఎక్కడ కృష్ణుడి కర్తృత్వం లేదు ఇక్కడ. రాయబారంలో కూడా కృష్ణుడు ముందుగా యుద్ధ ప్రస్తావన తేలేదు. రాజ్యం కాదు కదా, 5 ఊళ్ళు కూడా ఇవ్వం, కావాలంటే యుద్ధం చేసుకోవచ్చని దుర్యోధనుడే అన్నాడు. ఎక్కడ యుద్ధం చేద్దాం మరి అని అడిగిన కృష్ణుడు కౌరవుల నోటినే కథన ప్రదేశాన్ని ఎంపిక చేయించాడు. ఏ సమయంలో సమరం చేద్దామని అడుగుతూ వారితోనే యుద్ధానికి ముహూర్తం పెట్టించాడు కృష్ణుడు. తనంతట తానుగా ఏది చెప్పలేదు. కౌరవులు వారి మృత్యుకు వారే ముహూర్తం పెట్టుకునేటట్లు చేశాడు. పాండవులు మంచివాళ్ళు, 5 ఊళ్ళు అడిగినా దుష్టులైన కౌరవులు ఇవ్వలేదు అనే సానుభూతిని కూడబెట్టాడు శ్రీకృష్ణుడు. ఉత్తమ గుణ సంపన్నుడు మనకు సలహాదారుగా ఉంటే ఇది లాభం. కౌరవ సలహాదారు శకునిలో లౌక్యానికి మించి జిత్తుల మారితనం ఉంది. ధర్మం ఏంటో నాకు తెలుసు కానీ అనుసరించలేను. పాండవులకు సూది మన మోపిన స్థలం కూడా ఇవ్వకూడదు. నా ఇచ్ఛ, నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న దుర్యోధనుడి మాటలకు శకుని వత్తాసు పలికాడు. ఫలితం మనకి తెలిసిందే. నిత్య వ్యవహారాల్లో మనం వేర్వేరు వ్యక్తుల సలహాలను తీసుకుంటాం. చిన్న చిన్న వాటి నుంచి భాగస్వామి ఎంపిక వరకు అనేక పనులలో సలహాలు కోరుతాం. మన సలహాదారు కృష్ణుడి లాంటి వాడైతే మంచి మాటలతో మేలు చేస్తాడు. శకుని లాంటి వాడైతే మనకే నష్టం కలిగిస్తాడు. అందుకే మనం సలహాదారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక్కోసారి సలహాదారుడి వల్ల మనం నష్టపోతే నీ వల్ల ఇలా జరిగింది అని ఆరోపిస్తాం. సలహా ఇచ్చింది ఎవరైనా ఆచరించాల్సింది మనమే కదా. చాలా సందర్భాల్లో అంతరాత్మే అసలు సలహాదారు. కృష్ణుడు మనలోనే ఉన్నాడు, శకుని మనలోనే ఉన్నాడు. ఎటువైపు మొగ్గుతామో ఫలితం కూడా అలాగే వస్తుంది. సలహా తీసుకోవచ్చు కానీ స్వీయ విచక్షణతో ఆలోచించాలి. ఆధునిక కాలంలో పాలకులు కూడా సలహాదారులను గుడ్డిగా నమ్ముకుని నష్టపోయిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో అనేక శాఖల్లో సలహాదారులు ఉంటారు. వారి పాలనలో పలు సూచనలు, సలహాలు ఇస్తారు. కానీ ముందే చెప్పినట్లు ఎవరి అంతరాత్మ వారికి అసలైన సలహాదారు. ఆయా సలహాలు పాటించడంలో ఎదురయ్యే లాభ నష్టాలకి అంతిమంగా ఎవరికి వారే జవాబుదారులు. బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఇది తెలుసుకుని నడుచుకుంటే సుఖశాంతులతో ఉంటారు. లేకపోతే అడుగడుగున అశాంతి, అసంతృప్తితో అలమటించాల్సి వస్తుంది. దీన్ని శ్రీ శివలింగ ప్రసాద్ గారు రాశారు సలహాదారులు అంటూ. చక్కటి ప్రస్తావన తెచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు.